కొందరు దొంగలు ఎంత హుషారుంటారంటే రెప్ప మూసి తెరిచేటాలకు మన జేబులున్న సెల్ ఫోన్ మాయం చేసి అవతల పడతారులా డౌట్ రాకుండా పర్సు కొట్టేస్తారు. ఇంకొందరు దొంగలు ఏనంగా వస్తారో ఏనంగా పోతారో ఎవ్వలకు తెలియదు. పోలీసులకు ఇంత చిన్న క్లూ కూడా దొరకదు. అయితే ఈ ఫీల్డ్లకు కొత్తగా వచ్చే లేత దొంగలు మాత్రం హుత్తగానే దొరికిపోతుంటారు. ఎట్లా అంటే అగో చూస్తున్నారా ఎన్ని రోజులు రెక్కి చేసిండో ఏందో గాని మోకా చూసి ఒక ఆయిల్ దుకాణంలోకి వచ్చింది దొంగబడినగాడు. ఆ అర్రాల సీసీ కెమెరా ఉన్న సంగతి అందులో ఆల్రెడీ తన ముఖం రికార్డ్ అవుతున్నదని ఎరకలేనట్టున్నది. వచ్చుడే టీవీ వెనక పొంటి ఏందో సాగబెట్టిండు. ఆ తర్వాత డౌట్ వచ్చిందో ఏందో ముఖం ఊపడకుండా కండువా చుట్టుకొని మిగతా పని స్టార్ట్ చేసిండు. అక్కడున్న టేబుల్ రాను వలగొట్టి అందులో ఉన్న 4 లక్షల రూపాయల నోట్ల కట్టలు తీసుకొని ప్యాంట్లో దోపుకున్నాడు. వచ్చిన పని అయిపోగానే కథం అవతల పడ్డాడు. దొంగతనం అయితే సక్సెస్ఫుల్ గానే చేసిండు గానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో తన ఘనకార్యం మొత్తం రికార్డ్ అయిందన్న సంగతి తెలుసుకోలేకపోయిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహరాయిచ్లో జరిగింది ఈ చోరీ. పిల్లి చక్కగా పాలగిన్న కాడికే పోయినట్టు ఈడు చక్కగా టేబుల్ కాడికే పోయి అందులో ఉన్న పైసలు ఎత్తుకపోయిండు అని అంటే అందులో పైసలున్న సంగతానికి ముందే తెలిసి ఉంటది అనే యాంగిల్ ఆలోచించి ఆ దొంగోన్ని దొరకబట్టే పనులు ఉన్నారట పోలీసులు ఇప్పుడు.